హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్లో భాగంగా మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి సంబంధించి పీవైక్యూ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. గతంలో పార్ట్ 1కి సంబంధించినటువంటి వీడియో అయితే చేశాను ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి. ఇది పార్ట్ 2 వీడియో అనమాట. 2022లో జరిగినటువంటి క్వశ్చన్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్తో కూడినటువంటి పీవైక్యూ సిరీస్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో చూసినటువంటి వారు ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు అండ్ హైకోర్టుకి సంబంధించినటువంటి ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం మీరు జాబ్స్ని క్రాక్ చేసే విధంగా ఈ 2 కోర్సెస్ని మేము మీకోసం ఆఫర్ చేస్తున్నాము. మీరు ఈ ఒక్క మెగా కోర్స్ తీసుకున్నట్లయితే ఈ ఒక్క కోర్సులోనే మీకు అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అన్నీ కూడా కలిపి ఈ పీడిఎఫ్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ పీడిఎఫ్స్ని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా 2022లో జరిగినటువంటి 25 ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మేము మీకు ప్రీవియస్ పేపర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీరు ఈ పర్టికులర్ కోర్సెస్ అన్నీ కూడా ఈ సింగిల్ కోర్స్ ద్వారా పొందవచ్చు. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. 499 రూపీస్కి తీసుకోండి. అలాగే మీరు ఓన్లీ పీడిఎఫ్సే తీసుకోవాలి అనుకుంటే పీడిఎఫ్ కోర్స్ కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇందులో మీకు 30 ప్రీవియస్ పేపర్స్ వరకు ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం కలిపి మీకు ఇంగ్లీష్ అండ్ జీకేకి సంబంధించినటువంటి 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ పొందవచ్చు. కరెంట్ అఫైర్స్కి సంబంధించి స్టాటిక్ జీకే అండ్ అన్ని టాపిక్స్ కవర్ చేస్తూ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ అన్నీ కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో పొందవచ్చు. 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. 199 రూపీస్కే మీరు ఈ కోర్స్ అయితే పొందవచ్చు. సో ఈ 2 కోర్సులు కూడా మీకు యాప్ హోమ్ పేజ్లో ఏపీపీఎస్సీ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఉంటుంది. ఈ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఈ కోర్సెస్ అయితే కనిపిస్తాయి. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. పీవైక్యూ సిరీస్లో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సెలెక్ట్ ది ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ది అండర్లైన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి పర్టికులర్ క్వశ్చన్కి సంబంధించి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఓడబ్ల్యూఎస్ అని చెప్పేసి పిలుస్తాం కదా, ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఏంటనేది మీరు కనుక్కోవాలి. సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడనేది చూసుకుంటే, ఇన్ ద లాంగ్ అసెస్మెంట్ దట్ వాజ్ కండక్టెడ్ ఇట్ కేమ్ అవుట్ టు బీ హర్ ఫియర్ ఆఫ్ డాగ్స్ దట్ వాజ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఫియర్ ఆఫ్ డాగ్స్ అనేటువంటి దానికి సంబంధించి మీరు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఏంటనేది కనుక్కోవాలి. ఈ ఫియర్ ఆఫ్ డాగ్స్ అనేటువంటి దానికి సంబంధించి మీరు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కనుక్కోవడానికి మీకు అర్థమయ్యే విధంగా ఇక్కడ ఒక సెంటెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ ద లాంగ్ అసెస్మెంట్ దట్ వాజ్ కండక్టెడ్ ఇట్ కేమ్ అవుట్ టు బీ హర్ ఫియర్ ఆఫ్ డాగ్స్ దట్ వాజ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఒక అమ్మాయికి సంబంధించి ఒక అసెస్మెంట్, ఒక లాంగ్ అసెస్మెంట్ కండక్ట్ చేసినప్పుడు సో తనకి ఉన్నటువంటి ఫియర్ ఆఫ్ డాగ్స్ గురించి, తను కుక్కలంటే భయపడుతుంది అనేటువంటి విషయం గురించి తెలియడం జరిగింది అని చెప్పేసి ఇచ్చారండి. ఇక్కడ ఫియర్ ఆఫ్ డాగ్స్ అంటే చూస్తే మనకి ఇక్కడ సైనోఫోబియా అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, ఫోబియాస్ గురించి కూడా మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే సైనోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ డాగ్స్ అని చెప్పేసి దాని యొక్క మీనింగ్ అనమాట. సో ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ చూస్తే ఫియర్ ఆఫ్ డాగ్స్ అంటే సైనోఫోబియా అని చెప్పేసి పిలుస్తారు. ఇంకా ఆప్షన్స్లో మనకి క్రోనోఫోబియా అని చెప్పేసి ఇచ్చారు. క్రోనోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ టైమ్ ఆర్ పాసింగ్ టైం. ఓకే, సో సమయం అంటే భయపడేటువంటి వారు, లేదా కాలం అంటే భయపడేటువంటి వారు, లేదా టైం పాసింగ్ అంటే భయపడేటువంటి వారిని ఇక్కడ మనం క్రోనోఫోబియా అని చెప్పేసి పిలుస్తాము. ఇంకా మనకి క్లౌనోఫోబియా అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్లో ఇచ్చారు. క్లౌనోఫోబియా అంటే యాక్చువల్లీ కాల్డ్ కల్రోఫోబియా అని చెప్పేసి అంటారు. కౌల్రోఫోబియా అని చెప్పేసి అంటారు. సో దాని యొక్క మీనింగ్ ఏంటంటే క్లౌన్స్ అంటే భయపడేటువంటి వారు, క్లౌన్స్ ఉంటారు కదా, సో ఆ క్లౌన్స్ అంటే భయపడేటువంటి వారిని ఇక్కడ కౌల్రోఫోబియా అని చెప్పేసి అంటారు, లేదా క్లౌనోఫోబియా అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇంకా కాకోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ అగ్లీనెస్. ఓకే, ఏదైనా ఒక ప్రాంతం కానీ లేదా ఏదైనా ఒక వస్తువు కానీ అగ్లీగా ఉంటే దాన్ని చూసి భయపడేటువంటి వారిని కాకోఫోబియా అని చెప్పేసి అంటారు. సో దీన్ని బట్టి మీకు ప్రపంచంలో ప్రతిదానికి కూడా ఒక ఫియర్ అనేది ఉంది. సో దాన్ని మనం ఇక్కడ ఫోబియాతో పోలుస్తామన్నమాట. సో కొంతమందికి హైట్స్ చూస్తే, హైట్ నుంచి కిందకు చూస్తే భయపడతారు. కొంతమందికి వాటర్ చూస్తే భయం వేస్తుంది. ఫైర్ని చూస్తే భయపడతారు. అలాగే చీకటిని చూస్తే భయపడేవారు ఉంటారు. లేదా ఒక కన్ఫైన్డ్ రూమ్లో, ఒక రూమ్లో బంధించి ఉంటే దానికి భయపడేటువంటి వారు ఉంటారు. ఇలాగా చాలా ఫోబియాస్ అండ్ భయాలు అయితే ఉంటాయి. సో వాటిని మనం ఇక్కడ
ఈ విధంగా చెప్తాం అనమాట. కుక్కలంటే భయపడేటువంటి వారిని, డాగ్స్ అంటే భయపడేటువంటి వారిని ఏమంటాము అంటే సైనోఫోబియా అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మేము మీకు 499 రూపీస్ మెగా కోర్సులో అండ్ పీడిఎఫ్ కోర్సులో కూడా అందించడం జరుగుతుందండి. సో పీడిఎఫ్ రూపంలో కానీ లేదా వీడియో క్లాసెస్ రూపంలో కానీ మేము మీకు కంప్లీట్ కోర్సెస్ అయితే అందిస్తున్నాము. మీరు మెగా కోర్స్ తీసుకున్నట్లయితే ఇందులో మీకు ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఇక్కడ మీకు తెలుగులో ఓకే మీకు కంప్లీట్ కోర్స్కి సంబంధించినటువంటి తెలుగులో క్లాసెస్ ఉంటాయి. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా మీరు అందులో పొందవచ్చు అనమాట. ఇంగ్లీష్ అండ్ తెలుగులో మీకు 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అనమాట. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి బిట్స్ అయితే ఉంటాయి. చాలా హెల్ప్ అవుతాయి అనమాట. రీసెంట్గా జరిగినటువంటి తెలంగాణ కోర్ట్ ఎగ్జామినేషన్స్లో మేము ప్రొవైడ్ చేసినటువంటి మెటీరియల్స్, మేము ప్రొవైడ్ చేసినటువంటి క్లాసెస్ నుంచే చాలా బిట్స్ అయితే రావడం జరిగిందండి. ఎగ్జామినేషన్ రాసినటువంటి వారి యొక్క ఒపీనియన్స్ని అయితే తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్సెస్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. డిస్క్రిప్షన్లో మీకు యాప్ లింక్ అయితే ఉంటుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ హోమ్ పేజ్లో ఏపీఎస్సి అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. ఆ బాక్స్పై క్లిక్ చేసి ఈ కోర్సెస్ తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సెంటెన్స్ రీఅరేంజ్మెంట్కి సంబంధించి లేదా జంబుల్డ్ సెంటెన్సెస్కి సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారు. సో మీకు తెలిసే ఉంటుంది సెంటెన్స్ రీఅరేంజ్మెంట్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి మనకి ఈ విధంగా క్లమ్జీగా ఉంటాయన్నమాట. ABCDF అని చెప్పేసి ఈ విధంగా కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఇస్తాడు. ఇవన్నీ కూడా ఒక ప్రాపర్ ఫార్మాట్లో ఉండవు. వాటిని మీరు ఒక ప్రాపర్ ఫార్మాట్లో సెట్ చేయాలి. ఓకే, సెట్ చేయాలి అంటే ఇవన్నీ కూడా మీరు చదివి దానికి సంబంధించి ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి నేను మీకు డీటెయిల్డ్ వీడియో, సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఓకే, సో ఇది ఒక సపరేట్ క్లాస్ అనమాట. సో 2022లో మనకి సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అయితే వచ్చాయి. 2 క్వశ్చన్స్ వరకు అడగడం జరిగింది. సో 2 మార్క్స్ మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు. కాబట్టి నేను దీనికి సంబంధించి సపరేట్ వీడియో అయితే చేస్తాను, కొంచెం వెయిట్ చేయండి. సో ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. DAFBEC అనేది ఒక ప్రాపర్ సీక్వెన్స్లో పెట్టాల్సినటువంటి సెంటెన్సెస్ ఇవి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సినానిమ్ అడుగుతున్నాడు. సో సినానిమ్ అంటే మీకు తెలుసు కదా, ఇచ్చినటువంటి పదానికి సంబంధించి సిమిలర్ మీనింగ్లో ఉండేటువంటి దాన్ని సినానిమ్ అని చెప్పేసి అంటాం. సో ఐ హ్యావ్ బీన్ త్రూ ది మోస్ట్ డిలైట్ఫుల్ ఎక్స్పీరియన్స్ త్రూ అవుట్ మై కాలేజ్ లైఫ్ అని చెప్పేసి ఇచ్చారు. సో డిలైట్ఫుల్ అంటే బాగా ఆస్వాదించడం లేదా బాగా ఎంజాయ్ చేయడం లేదా హ్యాపీగా ఫీల్ అవ్వడం అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ తన యొక్క కాలేజ్ లైఫ్లో, తన యొక్క ఎంటైర్ కాలేజ్ లైఫ్లో తను ఒక డిలైట్ఫుల్ ఎక్స్పీరియన్స్ని, ఒక మంచి అనుభవాన్ని తను కలిగి ఉంది అని ఇక్కడ చెప్తున్నాడు. ఓకే, ఐ హ్యావ్ బీన్ త్రూ ది మోస్ట్ డిలైట్ఫుల్ ఎక్స్పీరియన్స్ త్రూ అవుట్ మై కాలేజ్ లైఫ్ అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో చూసుకుంటే మనకి ఈ ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా రాంగ్ అండి. హైడియస్ అని కానీ, క్రింజీ అని కానీ, లేకపోతే రిపల్సివ్ అని చెప్పేసి ఉంది కదా, ఇవన్నీ కూడా రాంగ్. సో సినానిమ్ అంటే సిమిలర్ మీనింగ్ ఉండాలి ఇచ్చినటువంటి పదానికి సంబంధించి అండర్లైన్ చేసినటువంటి వర్డ్కి. సో ఇక్కడ మనకి డిలైట్ఫుల్ అన్నాడు. డిలైట్ఫుల్ అంటే ప్లెజెంట్ అనేది దీనికి సంబంధించినటువంటి మీనింగ్ అనమాట. సో ఇక్కడ మీరు చూడండి, డిలైట్ఫుల్ మీన్స్ వెరీ ప్లీజింగ్ ఆర్ ఎంజాయబుల్. ఓకే, బాగా ఎంజాయ్ చేసినట్లుగా తన యొక్క ఎక్స్పీరియన్స్ గురించి చెప్తుంది. తన యొక్క ఎంటైర్ కాలేజ్ లైఫ్లో తను చాలా బాగా ఎంజాయ్ చేసినట్లుగా తన యొక్క ఎక్స్పీరియన్స్ గురించి ఇక్కడ మనకి చెప్తున్నాడు కాబట్టి, సో ఇక్కడ మనకి డిలైట్ఫుల్ అంటే ప్లీజింగ్ అండ్ ఎంజాయబుల్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఇక్కడ మనకి ప్లెజెంట్ ఇచ్చాడు కాబట్టి అదే మీనింగ్ వస్తుంది. ప్లెజెంట్ ఈజ్ ద క్లోజెస్ట్ సినానిమ్. ఇట్ ఆల్సో మీన్స్ ఎంజాయబుల్ ఆర్ నైస్ అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా హైడియస్, క్రింజీ అండ్ రిపల్సివ్ ఆర్ ఆల్ నెగిటివ్ అండ్ ఆపోజిట్ ఇన్ మీనింగ్. ఓకే, సో ఇవన్నీ కూడా నెగిటివ్ వర్డ్స్ అనమాట. ఓకే, ఇచ్చినటువంటి పదానికి సంబంధించి ఈ వర్డ్కి సంబంధించి ఆపోజిట్లో ఉండేవి అంటే యాంటోనిమ్స్ ఇవన్నీ కూడా. కాబట్టి ఇవి మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్కి రైట్ ఆన్సర్ కాదు. కాబట్టి సో మనం ఇక్కడ డిలైట్ఫుల్ అంటే ప్లెజెంట్ అనేది ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ ప్రీపోజిషన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ ఒక బ్లాంక్ ఇచ్చాడు. ఈ బ్లాంక్లో మనం ప్రీపోజిషన్ యూజ్ చేసి ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీరు ప్రీపోజిషన్స్ కూడా చదువుకోవాలి. నేను గతంలో వీడియోస్ అయితే చేశాను. ఇంగ్లీష్లో మీరు చదవాల్సిన గ్రామర్ పార్ట్ ఏంటనేది నౌను, ప్రొనౌను, యాడ్వర్బ్, అలాగే యాడ్జెక్టివ్స్కి సంబంధించి, కంజంక్షన్స్కి సంబంధించి, అలాగే ఇంటర్జంక్షన్స్కి సంబంధించి, ఆర్టికల్స్కి సంబంధించినటువంటి టాపిక్స్, ప్రీపోజిషన్స్కి సంబంధించిన టాపిక్స్, టెన్సెస్కి సంబంధించిన టాపిక్స్ ఫస్ట్ మీరు ఇవి చదవాలి. ఇవి చదివిన తర్వాత మీరు నెక్స్ట్ టాపిక్స్లోకి వెళ్ళండి అని చెప్పేసి నేను గతంలో డీటెయిల్ వీడియో అయితే చేశాను. సో ఇక్కడ ఒక బ్లాంక్ ఇచ్చాడు. ఈ బ్లాంక్లో ప్రీపోజిషన్ రిలేటెడ్ ఆప్షన్ని మీరు ఇక్కడ ఆన్సర్గా పెట్టాల్సి ఉంటుంది. సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడని చూసుకుంటే, షీ కుడ్ నాట్ అటెండ్ ది కాన్వొకేషన్ సెరమనీ డాష్ హర్ ఫాదర్స్ సీరియస్ ఇల్నెస్. ఓకే, సో తన యొక్క తండ్రి
అనారోగ్యంగా ఉండడం వల్ల తన తండ్రి యొక్క అనారోగ్యం చాలా సీరియస్గా ఉండడం వల్ల ఆ కాన్వకేషన్ సెరమనీకి తను అటెండ్ కాలేకపోయింది అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే ఇచ్చారు. సో షీ కుడ్ నాట్ అటెండ్ ది కాన్వకేషన్ సెరమనీ. ఓకే, డాష్ హర్ ఫాదర్స్ సీరియస్ ఇల్నెస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఎందుచేతనంటే తన యొక్క ఫాదర్ సీరియస్ ఇల్నెస్ వల్ల, అనారోగ్యం సీరియస్గా ఉండడం వల్ల, తన యొక్క తండ్రి యొక్క అనారోగ్యం అనేది లేదా అనారోగ్యం అనేది సీరియస్గా ఉండడం వల్ల తను కాన్వకేషన్ సెరమనీకి హాజరు కాలేకపోయింది. ఓకే, ఇక్కడ ఒక రీజన్ చెప్తున్నాడు, ఎందుచేతననేది చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ బికాజ్ ఆఫ్ అనేది మనకు వస్తుందండి. బికాజ్ ఆఫ్ అనేది వస్తుంది. షీ కుడ్ నాట్ అటెండ్ ది కాన్వకేషన్ సెరమనీ బికాజ్ ఆఫ్ హర్ ఫాదర్స్ సీరియస్ ఇల్నెస్ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ అండి. ఓకే, సో బికాజ్ ఆఫ్ అనేది రైట్ ఆన్సర్ అనమాట. సో అక్కడ బికాజ్ ఆఫ్ అంటే ఎందుచేతనంటే ఎందువల్ల నేను ఈ కాన్వకేషన్ సెరమనీకి అటెండ్ కాలేకపోయాను అంటే నా ఫాదర్ యొక్క ఆరోగ్యం చాలా సీరియస్గా ఉంది, ఆరోగ్యం సరిగ్గా బాగోలేదు, సీరియస్గా ఉండడం వల్ల నేను ఈ కాన్వకేషన్ సెరమనీకి నేను అటెండ్ కాలేకపోయాను అని చెప్తూ ఇక్కడ ఈ క్వశ్చన్ అయితే అడిగాడు కాబట్టి ఇక్కడ ఎందుచేత అనేది మనం చెప్పాలి కాబట్టి ఎందుకు అటెండ్ కాలేకపోతున్నాం అనేది. సో బికాజ్ ఆఫ్ అనేది మనం ఇక్కడ ఆన్సర్గా చెప్పాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే విత్ ది కాజ్ ఆఫ్ అని చెప్పేసి ఆప్షన్లో ఇచ్చాడు. సో విత్ ది కాజ్ ఆఫ్ అంటే అసలు గ్రామటికల్గా ఇన్కరెక్ట్ అనమాట. ఇచ్చినటువంటి పర్టికులర్ క్వశ్చన్కి సంబంధించి గ్రామటికల్గా అసలు ఫిట్ కానటువంటి ఆప్షన్ ఇది. తర్వాత ఆన్ బిహాఫ్ ఆఫ్ అని చెప్పేసి ఇచ్చాడు. ఆన్ బిహాఫ్ ఆఫ్ మీన్స్ వచ్చేసి ప్లేస్ ఆఫ్ సమ్వన్ విత్ డస్ నాట్ ఫిట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆన్ బిహాఫ్ ఆఫ్ అంటే ఒకరి ప్లేస్లో మీరు ఇంకొకరు వెళ్ళడం. ఓకే, సో నీ ప్లేస్లో నేను వెళ్తానను, ఓకే, నీ బదులు నేను చేస్తాను ఏదో ఒక వర్క్, ఇలాగ మనం ఆన్ బిహాఫ్ ఆఫ్ అని చెప్పేసి అంటాము. సో అప్పుడు ఆన్ బిహాఫ్ ఆఫ్ అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ సమ్వన్ అని గురించి మనం మాట్లాడేటప్పుడు ఒకరి ప్లేస్లో మీరు ఏదైనా ఒక పర్టికులర్ విషయంలో ఒకరి ప్లేస్లో మీరు ఏదైనా పనికి మీరు ఒకరి ప్లేస్లో వెళ్తున్నా లేదా ఒకరి ప్లేస్లో మీరు అటెండ్ అవుతున్నా అలాంటి సిచ్యువేషన్లో ఆన్ బిహాఫ్ ఆఫ్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ అసలు ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఇది అసలు రిలేటెడే కాదు కాబట్టి ఈ ఆప్షన్ కూడా రాంగే. తర్వాత అసైడ్ ఆఫ్ అని చెప్పేసి ఇచ్చాడు. అసైడ్ ఆఫ్ అంటే అసలు ఇక్కడ ఆ పదాన్ని మనం యూజ్ చేయడానికి ఇన్కరెక్ట్ అనమాట. అది కరెక్ట్గా యూజ్ చేయడానికి కరెక్ట్ అయినటువంటి పదం అయితే కాదు కాబట్టి ఇది కూడా రాంగే. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనం రీజన్ చెప్తున్నాం, ఎందుచేతన మనం అటెండ్ కాలేకపోయామనేది చెప్తున్నాం కాబట్టి బికాజ్ ఆఫ్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాల్సినటువంటి వర్డ్ కాబట్టి సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ బెస్ట్ ఎక్స్ప్లెయిన్స్ ది గివెన్ సెంటెన్స్ ఇన్ ఏ ప్రోవర్బ్. ఓకే, ప్రోవర్బ్ గురించి అడిగాడండి. వర్బ్ ఫార్మ్స్ అడుగుతున్నాడు, ప్రోవర్బ్స్ అడుగుతున్నాడు, అలాగే యాడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్, కంజంక్షన్స్, ప్రీపోజిషన్స్, ఆర్టికల్స్, ఇంటర్జంక్షన్స్, నౌను, ప్రొనౌను ఇవన్నీ కూడా అడుగుతున్నాడండి. సో మీరు బేసిక్ గ్రామర్ నేర్చుకోవాలి. మీరు బేసిక్ గ్రామర్ నేర్చుకోకుండా నేను ఎగ్జామ్లో ఇంగ్లీష్లో 40కి 40 తెచ్చుకుంటానంటే అవదండి. సో 40కి 40 తెచ్చుకోవచ్చు మీరు వన్స్ ఎప్పుడైతే నేను చెప్పినటువంటి ఈ పర్టికులర్ గ్రామర్కి సంబంధించిన టాపిక్స్ అన్ని ప్రిపేర్ అయి వెళ్తారో 100కి 100% మీరు జీకేలో కూడా మీరు 40కి 40 మార్క్స్ తెచ్చుకోలేరు. నేను డ్యామ్ షూర్గా చెప్పగలను, ఎంత తోపైనా కూడా 40కి 40 తెచ్చుకోలేరు. కానీ ఇంగ్లీష్లో మాత్రం మీరు 40కి 40 100కి 100% మీరు తెచ్చుకోవచ్చు. అంత పాసిబిలిటీ ఉంది ఇంగ్లీష్కి. కాబట్టి మీరు 40కి 40 మార్క్స్ తెచ్చుకుంటే ఇంగ్లీష్ జీకేలో మీకు ఒక 25 మార్క్స్ వచ్చినా 65 మార్క్స్ వస్తాయి. టోటల్ 80 మార్క్స్కి 65 మార్క్స్ అంటే మీకు 100% జాబ్ వస్తుంది. కాబట్టి మీరు ఇంగ్లీష్ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. అందుకే నేను స్టార్టింగ్లోనే ఇంగ్లీష్తోనే క్లాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది మిమ్మల్ని మోటివేట్ చేయడానికి. సో ఇక్కడ చూడండి, ప్రోవర్బ్ని యూజ్ చేసి మనం దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ అయితే చేయాలి. ఈ పర్టికులర్ క్వశ్చన్ని చదివి ప్రోవర్బ్ని యూజ్ చేసి మీరు ఒక సింపుల్ సెంటెన్స్ లాగా చెప్పాలన్నమాట ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి. ఓకే, సో ఇక్కడ మనకి సెంటెన్స్ ఏమి ఇచ్చాడు క్వశ్చన్, దేర్ ఈజ్ నో యూజ్ ఇన్ బీయింగ్ అప్సెట్ ఓవర్ సిచ్యువేషన్స్ దట్ హ్యావ్ ఆల్రెడీ హ్యాపెండ్ అండ్ కెనాట్ బీ చేంజ్డ్. సో మీరు నిన్న ఒక తప్పు చేశారండి. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మనం ఈ రోజు ఉన్నాం, ఇది ఈ రోజు అనుకుందాం. నిన్న ఒక తప్పు చేశారు అనుకుందాం, ఏదో ఒక మిస్టేక్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్కి నిన్న ఏదో ఒక ఎగ్జామినేషన్ రాశారు. ఓకే, ఆ ఎగ్జామినేషన్లో ఒక 5 క్వశ్చన్స్ రాంగ్ పెట్టారు అనుకుందాం. సో ఇప్పుడు మీరు దాని గురించి బాధపడితే ఏమైనా చేంజ్ అవుతుందా? చేంజ్ అవ్వదు. మళ్ళీ నిన్నటి రోజుకి అంటే మీరు పాస్ట్ లైఫ్కి వెళ్ళి దాన్ని ఏమైనా చేంజ్ చేయగలరా? చేంజ్ చేయలేరు. దాని గురించి ఆలోచించి మీరు ఆలోచిస్తే దాని గురించి ఏమైనా సిచ్యువేషన్ ఏమైనా మారుతుందా? మీరు పెట్టినటువంటి రాంగ్ 5 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ అవుతాయా? అవ్వవు కదా. సో పాస్ట్ లైఫ్ని మనం ఏం చేంజ్ చేయలేం. దాని గురించి మనం అప్సెట్ అయినా, ఆ సిచ్యువేషన్ గురించి అప్సెట్ అయినా, ఆ సిచ్యువేషన్ గురించి మనం బాధపడినా
అరే 5 క్వశ్చన్స్ రాంగ్ పెట్టాం మనం నిన్న జరిగినటువంటి ఎగ్జామినేషన్లో అని చెప్పేసి మీరంతా తల బాదుకున్నా కూడా ఈరోజు మీరు నిన్న జరిగినటువంటి పాస్ట్ విషయం గురించి మనం ఏమీ చేంజెస్ అయితే చేయలేం. కాబట్టి సో ఇక్కడ ఈ పర్టికులర్ క్వశ్చన్కి సంబంధించి మీరు సింపుల్గా సింగిల్ ప్రోవర్బ్లో ఏ విధంగా చెప్పాలి అని చెప్పేసి అడిగాడు అనమాట క్వశ్చన్. సో ఇక్కడ చూడండి మనకి, సో ప్రోవర్బ్ అంటే ఇక్కడ ఒక ఈడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ లాగా అడిగాడు అనమాట. చాలా బాగుంటుంది ఇది. సో ఇక్కడ చూడండి, ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అని చెప్పేసి ఇచ్చారు. ఏ స్టిచ్ ఇన్ టైమ్, ఓకే, ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది ఇచ్చినటువంటి క్వశ్చన్కి రైట్ ప్రోవర్బ్ అయితే కాదండి. తర్వాత ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇది కూడా రాంగే. తర్వాత ఇక్కడ చూడండి మనకి, డు నాట్ క్రై ఓవర్ ఏ స్పిల్డ్ మిల్క్. ఓకే, సో ఒక గ్లాస్ ఉందండి, గ్లాస్ నిండా పాలు పోసారు. ఓకే, నిండా పాలు పోసేసారు, స్పిల్ అయి కింద పడినటువంటి పాలను మీరు ఏమైనా వెనక్కి తీసుకురాగలరా? క్లాత్తో తుడిచి పక్కన పడేయగలరు, కానీ ఆ పడిపోయినటువంటి పాల గురించి మీరు బాధపడితే ఏమైనా ఉపయోగం ఉంటుందా? సో ఈ సెంటెన్స్కి మ్యాచ్ అవుతుంది కదా. అంటే ఈ సెంటెన్స్ గురించి సింపుల్గా ఏమంటున్నాడు, డు నాట్ క్రై ఓవర్ ఏ స్పిల్డ్ మిల్క్ అంటున్నాడు. అంటే పడిపోయినటువంటి పాల గురించి నువ్వు ఏడవద్దు, అలాగే జరిగిపోయినటువంటి కాలం గురించి లేదా జరిగిపోయినటువంటి సిచ్యువేషన్ గురించి నువ్వు ఆలోచిస్తూ నువ్వు అప్సెట్గా ఉండొద్దు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సిమిలర్గా ఉన్నదే కదా ఇక్కడ డు నాట్ క్రై ఓవర్ ఏ స్పిల్డ్ మిల్క్ అనేది. కాబట్టి ఆప్షన్ 3 దీనికి సంబంధించినటువంటి ఎగ్జాక్ట్ ఆన్సర్ అండి. చాలా చాలా బాగుంది కదా ఈ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అన్నాడు. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఫిక్స్ ఏ స్మాల్ ప్రాబ్లం ఎర్లీ టు అవాయిడ్ బిగ్గర్ వన్స్. ఓకే, ఒక సమస్య చిన్నగా ఉన్నప్పుడే మీరు దాన్ని సాల్వ్ చేస్తే అది పెద్దది అవ్వదు అని చెప్పడానికి ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అని చెప్పేసి ఇచ్చారు. చాలా బాగుంది చూడండి ఈ స్టేట్మెంట్. ఫిక్స్ ఏ స్మాల్ ప్రాబ్లం ఎర్లీ టు అవాయిడ్ బిగ్గర్ వన్ అనేది దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. తర్వాత ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్ అని చెప్పేసి సెకండ్ ఆప్షన్ ఉంది. దీని మీనింగ్ ఏంటంటే ఇఫ్ ద అవుట్కమ్ ఈజ్ గుడ్ ద ప్రాబ్లమ్ అలాంగ్ ద వే డోంట్ మ్యాటర్. ఓకే, సో మీరు నడిచేటువంటి ప్రయాణంలో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీ యొక్క డెస్టినేషన్లో కనుక రిజల్ట్ చాలా బాగుంటే ఆ ప్రయాణం ఎంత వర్స్ట్గా ఉన్నా కూడా యూ డోంట్ కేర్ కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ప్రిపరేషన్ స్టేజ్లో ఉన్నారు గవర్నమెంట్ జాబ్ సాధించాలని. సో మీ డెస్టినేషన్ ఏంటి? గవర్నమెంట్ జాబ్ అనేది సాధించాలి. సో ఈ పర్టికులర్ ప్రయాణంలో మీరు ఎన్నో ఆటుపోట్లు కానీ ఎన్నో కష్టాలు కానీ వ్యయ ప్రయాసాలు కానీ పడి ఉంటారు. కానీ మీ యొక్క రిజల్ట్ అనేది మీరు ఒక్కసారి రీచ్ అయిన తర్వాత, మీ యొక్క డెస్టినేషన్ అనేది మీరు రీచ్ అయిన తర్వాత, అంటే మీరు గవర్నమెంట్ జాబ్ సాధించిన తర్వాత ఈ జర్నీలో మీరు పడినటువంటి కష్టాలన్నీ కూడా దట్ డజంట్ మ్యాటర్ కదా మీకు. సో అది మ్యాటరే కాదు కాబట్టి సో అదే మనకి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. తర్వాత ఫార్చ్యూన్ ఫేవర్స్ ది బోల్డ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఫోర్త్ ఆప్షన్. సో బ్రేవ్ పీపుల్ ఆర్ మోర్ లైక్లీ టు సక్సీడ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఎవరైతే ధైర్యంగా దేన్నైనా ఎదుర్కొంటారో వాళ్ళే సక్సెస్ని రుచి చూడడం జరుగుతుంది అని చెప్పడానికి ఫార్చ్యూన్ ఫేవర్స్ ది బోల్డ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో థర్డ్ ఆప్షన్ అనేది ఇచ్చినటువంటి క్వశ్చన్కి ప్రోవర్బ్గా ఉంటుంది అని మనం చెప్పొచ్చు. సో ప్రోవర్బ్ అంటే ఒక ఈడియంగా చెప్పొచ్చండి. ఓకే, తర్వాత చూడండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెలెక్ట్ ది ఆప్షన్ విచ్ బెస్ట్ ఎక్స్ప్లెయిన్స్ ది ప్రోవర్బ్ ఇన్ ఏ సెంటెన్స్. మళ్ళీ ప్రోవర్బ్ అడిగేది చూడండి. సో ప్రోవర్బ్ అంటే మనకి ఇక్కడ ఒక ఈడియం లాగా అనుకోండి. సో ఇది కూడా చూడండి, ఏ జర్నీ ఆఫ్ 1000 miles బిగిన్ విత్ ఏ సింగిల్ స్టెప్ అని చెప్పేసి ఇచ్చాడు. ఓకే, ఆ జర్నీ ఆఫ్ 1000 miles బిగిన్ విత్ ఏ సింగిల్ స్టెప్ అని చెప్పేసి ఇచ్చాడు. సో కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం అనేది మొదటగా మొదలయ్యేది దేంతో? ఒక సింగిల్ స్టెప్తో. ఓకే, సో చాలామంది పొలిటీషియన్స్ కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్రలు చేస్తూ ఉంటారు. వారి యొక్క పాదయాత్ర అనేది ముందు ఒక సింగిల్ స్టెప్తోనేగా, ఫస్ట్ స్టెప్తోనేగా స్టార్ట్ అయ్యేది. సో అదే మనకి ఇక్కడ చెప్పాడు. ఏ జర్నీ ఆఫ్ 1000 miles బిగిన్ విత్ ఏ సింగిల్ స్టెప్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి మనకి ఈ ప్రోవర్బ్కి సంబంధించి ఓకే ఇచ్చినటువంటి క్వశ్చన్ని సిమిలర్గా ఉండేటువంటి ప్రోవర్బ్ ఏంటనేది మనం ఇక్కడ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ నో మ్యాటర్ హౌ ఫార్ ద డెస్టినేషన్ సీమ్స్ యూ విల్ రీచ్ ఇట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్కి ఈ పర్టికులర్ ఆప్షన్కి అసలు సంబంధమే లేదండి. తర్వాత డు నాట్ కౌంట్ ది స్టెప్స్ వెన్ యూ హ్యావ్ టు క్లైంబ్ అని చెప్పేసి ఇచ్చారు.
సో ఇచ్చినటువంటి సెంటెన్స్లో స్టెప్స్ గురించి ఉంది, ఇక్కడ కూడా స్టెప్స్ ఉందని చెప్పేసి మీరు ఆన్సర్ చేయకూడదు. కానీ ఈ క్వశ్చన్కి ఇచ్చినటువంటి ఆప్షన్కి సంబంధం లేదు. అలాగే నో మ్యాటర్ హౌ మచ్ కాంప్లికేటెడ్ ఏ టాస్క్ ఈజ్, ఇట్ ఆల్వేజ్ స్టార్ట్స్ విత్ ఏ సింగిల్ స్టెప్. ఓకే, సో ఒక టాస్క్ అనేది, ఆ టాస్క్ ఏంటి, 1000 మైల్స్ నడవడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. సో 1000 మైల్స్ మనం నడవడం అంటే చాలా చిన్న విషయం ఏమీ కాదు, చాలా కష్టతరమైనటువంటి పని. కానీ ఆ కష్టతరమైనటువంటి పని కూడా మీరు స్టార్ట్ చేసే ముందు ఒక సింగిల్ స్టెప్తోనే స్టార్ట్ చేస్తారు. సో కాబట్టి మీరు ఒక కాంప్లికేటెడ్ టాస్క్ కూడా ఒక సింగిల్ స్టెప్తోనే స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నాడు. కాబట్టి కాంప్లికేటెడ్ టాస్క్ అంటే ఒక 1000 మైల్స్ అనేది అనుకోవాలి మనం ఇక్కడ. సో ఈ కాంప్లికేటెడ్ టాస్క్ అనేది ఒక సింగిల్ స్టెప్తోనే మీరు స్టార్ట్ చేసి దాన్ని కంప్లీట్ చేస్తారు. కాబట్టి సో ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఈ యొక్క ఆప్షన్కి మనకి సిమిలర్ మీనింగ్ అండ్ సిమిలర్ దానికి సంబంధించినటువంటి అర్థమైతే వస్తుంది. కాబట్టి సో ఆప్షన్ 3 అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. ఓకే, సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాడ్జెక్టివ్ దట్ కెన్ రెక్టిఫైడ్ ది అండర్లైన్డ్ గ్రామటికల్ ఎర్రర్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అని చెప్పేసి అడిగారు. సో యాడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్, వర్బ్స్, ప్రోవర్బ్స్ ఇవన్నీ అడుగుతున్నాడు అన్నాను కదా. సో ఇక్కడ చూడండి యాడ్జెక్టివ్ గురించి అడిగాడు. సో అండర్లైన్డ్ గ్రామటికల్ ఎర్రర్ ఇన్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో అండర్లైన్ చేసినటువంటి పార్ట్లో ఒక గ్రామటికల్ ఎర్రర్ అయితే ఉందంట, దానికి సంబంధించి ఒక అప్రోప్రియేట్ యాడ్జెక్టివ్ని మీరు ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. రేష్మా హ్యాజ్ ఏ బ్యాక్ ఇంజరీ అండ్ రిహాన్ ఫేసెస్ యాన్ అలైక్ ప్రాబ్లం అని చెప్పేసి ఇచ్చాడు. ఓకే, సో రేష్మా అనేటువంటి అమ్మాయికి బ్యాక్ ఇంజరీ అయితే అయ్యింది, రిహాన్ అనేటువంటి అతను కూడా సేమ్ అలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేయడం జరిగింది, సేమ్ అలాంటి సమస్యనే కలిగి ఉన్నాడు లేదా ఎదుర్కొన్నాడు అనేటువంటి మీనింగ్ అయితే వచ్చింది ఈ పర్టికులర్ క్వశ్చన్కి సంబంధించి. అయితే మనకి ఇక్కడ యాన్ అలైక్ అన్నాడు. యాన్ అలైక్ అనే దానికి యాడ్జెక్టివ్ మనం ఇక్కడ ఆలోచించి పెట్టాలి. సో ఇక్కడ మీరు చూడండి ఈక్వల్, సేమ్, అండ్ ఆబ్వియస్, ఏ సిమిలర్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి రేష్మా అనేటువంటి అమ్మాయి ఏ విధమైనటువంటి ఇంజరీని కలిగి ఉందో సేమ్ అదే ఇంజరీని, ఓకే, సేమ్ అదే ప్రాబ్లమ్ని రెహాన్ అనేటువంటి అతను ఫేస్ చేయడం జరిగింది అని చెప్పి అంటున్నాడు. కాబట్టి సో మనం ఇక్కడ ఇద్దరిని మనం కంపేర్ చేస్తున్నాం. సో ఇద్దరికి సిమిలర్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి కాబట్టి ఇక్కడ ఏ సిమిలర్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాలి. సో రేష్మా హ్యాజ్ ఏ బ్యాక్ ఇంజరీ అండ్ రిహాన్ ఫేసెస్ ఏ సిమిలర్ ప్రాబ్లం అనేది మనం ఇక్కడ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సిమిలర్ అనేది, ఏ సిమిలర్ అనేది రైట్ ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ 4 దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. సో ఇవి మనకి మరికొన్ని పీవైక్యూకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండి. ఇవన్నీ కూడా 2022 పేపర్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్. 2022 పేపర్స్ 25 పేపర్స్ మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు మెగా కోర్సు 499 రూపీస్ కోర్స్ తీసుకున్నా లేదా 199 రూపీస్ కోర్స్ తీసుకున్నా మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ప్రతి ఒక్కరూ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని యాప్ హోమ్ పేజ్లో ఏపీఎస్సీ అని చెప్పేసి బాక్స్ అయితే ఉంటుందో ఆ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఇవన్నీ కూడా కోర్సెస్ ఉంటాయి. సో ఇమీడియట్గా ఈ 2 కోర్సెస్ తీసుకోండి. ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, నోటిఫికేషన్ వచ్చినాక మీకు టైం అయితే ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ గైస్.